హలో మేమందరం అయితే లాస్ట్ సండే ప్రగతి రిసార్ట్కి అయితే వెళ్ళినాము. మేమందరం క్వాలిఫైర్స్ అనమాట. హర్బల్ లైఫ్ నుంచి అయితే ఫ్రీగా తీసుకెళ్ళినారు మమ్మల్ని. అండ్ మేమైతే మస్తు చిల్ అయిపోయినాము. అండ్ నాకేం గుర్తొచ్చిందంటే మనం చిన్నప్పుడు ఎక్స్కర్షన్స్కి వెళ్తుండే కదా బస్లో అందరం ఫ్రెండ్స్, అట్లా అనిపించింది. అసలు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ అనమాట మస్తు ఎంజాయ్ చేసినాం. ఫ్యామిలీతో వెళ్ళినారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిండ్రు. అండ్ స్టార్టింగ్లో బ్యాండ్స్ ఇచ్చేసిండ్రు. అండ్ దాని తర్వాత జల్జీరా బటర్ మిల్క్ ఏదో ఇచ్చి నాకైతే నచ్చలేదు. అండ్ ఇక్కడైతే కలర్ ఫిషెస్ ఉన్నాయి, చాలా ఫిషెస్ ఉన్నాయి, మస్తు అనిపించింది. అండ్ మేమైతే వెంటనే చిల్డ్రన్స్ పార్క్లోకి వెళ్ళిపోయినాము. ఎందుకంటే నేను తనని ఒక్కదాన్నే తీసుకెళ్ళినా, ఎందుకంటే తననే బాగా ఎంజాయ్ చేస్తుందని నేను అనుకున్నా. అనన్య అయితే వాటర్ అవి ఇవి ఉంటాయి, సో ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి పాపనైతే తీసుకురాలి, పెద్ద ఆమెను ఒక్కదాన్నే తీసుకొచ్చిన. అండ్ మస్తు ఎంజాయ్ చేసింది తనని, ఇంకా నేను కూడా లైట్గా. అండ్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అందరం కలిసి, అంటే గ్రూప్ ఫొటోస్ గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పి. సో అక్కడి నుంచి లంచ్కి అయితే వెళ్ళిపోయినాం. మొత్తం మా వాళ్ళే, మొత్తం హర్బల్ లైఫ్ వాళ్ళే, అసలు బయట వాళ్ళు ఎవ్వరు లేరనమాట. మొత్తం హాల్ ఉండిపోయింది. అస్సలు బయట వాళ్ళు వచ్చే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే మొత్తం మేమే ఉన్నాం కాబట్టి. అండ్ ఫుడ్ వరకు వస్తే మాత్రం చాలా బాగుంది ఫుడ్. వెజ్ ఇంకా నాన్ వెజ్ పెట్టిండ్రు. నేనైతే అన్నీ టేస్ట్ చేయలేదు, నేను తిన్నవైతే నాకు నచ్చింది. తిన్న ఫుడ్ అయితే నాకు నచ్చింది. నేను సూప్ ఇంకా ఫిష్ సలాడ్స్ తిన్నా, పన్నీర్ అయితే అసలు తినలే. అండ్ వాటర్ పార్క్లోకి వెళ్ళిపోయినాము, వాటర్ గేమ్స్లోకి. అండ్ ఇగోండి తనని అయితే ఫుల్ భయపడుతుంది అనమాట. అసలు ఎంకరేజ్ చేయట్లే ఆమె, మాకు సపోర్ట్ చేయలేదు అందులో. ఎందుకంటే చల్లగునే వాటర్, ఇంకోటి తనకంత ఇష్టం ఉండదు. ఇంట్లో అయితే ఆడుతుంది కానీ ఇంకా ఎక్కువ వాటర్ ఉండేసరికి పాపం అస్సలు చాలా భయపడ్డది. అండ్ మేమందరం అయితే ఇట్లా మస్తు చిల్ అయిపోతున్నాం. మొత్తం చెప్తున్నా కదా సీరియస్గా, మొత్తం మా వాళ్ళే ఉన్నారు ఆడ, బయట ఒక్కరు లేరు, అసలు ఛాన్స్ లేదు. ఈవినింగ్ అయితే స్నాక్స్ ఇచ్చిండ్రు, బజ్జీ ఇంకా సలాడ్, శాండ్విచ్. అండ్ మా వాళ్ళు అనమాట, అంటే లాస్ట్కి చిన్న మీటింగ్ లాగా పెట్టిండ్రు, అందరు ఎంజాయ్ చేసిండ్రా లేదా అని చెప్పేసి. సో ఫైనల్గా మేము ముగ్గురం వెళ్ళినాం. థ్యాంక్ యూ.